రవీంద్ర భారతిలో సర్దారి సర్వారి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ కార్యదర్శి పుర్రా వెంకటేశం గారు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గా, సహచర మంత్రులు శాసనసభ వేదికగా ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినమో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఎక్కడి దాకా వచ్చింది కార్యక్రమం అడుగుతా ఉన్నారు. ఏ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వంలో జిఐడి ద్వారా చేయించాలనా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. తొందరలోనే ఈ యొక్క వారం 10 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఏ పేపర్ వర్క్ అయితే జరిగిందో అది ఎగ్జిక్యూషన్ కూడా కాబోతుంది అనే మాట వేదిక మీద పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది మా బాధ్యత. అదేవిధంగా మొన్ననే చూసినాం ఇబ్రాహీంపట్నం దగ్గర మీ అందరి సమక్షంలో భవిష్యత్తులో ఏ గీతా కార్మికుడు చనిపోవద్దని సేఫ్టీ మోకు కథం నుండి అనేక సందర్భాల్లో దాని టెస్టింగ్ ఉండి ఒక ఆలోచన జరిగింది గతంలో. దాన్ని ఇప్పుడు అమలు చేసి ఈ రాష్ట్రంలో వృత్తి చేస్తున్నటువంటి దాదాపు 2 లక్షల చిల్లర మందికి ఆ సేఫ్టీ మోకులు ఇవ్వాలనే విధంగా కార్యక్రమం చేసినాం. ఇప్పుడు తాత్కాలికంగా 10,000 రెడీ అయినాయి. అవి అందరికీ చేరాలంటే శిక్షణ ఇవ్వాల్సి వస్తా ఉంది. నేను సంఘాల ప్రతినిధులను కోరుతా ఉన్నా, శిక్షణకు సంబంధించి కూడా మోకు ఏ విధంగా దాన్ని మనం ఆ సేఫ్టీ మోకును వాడాలో మన దగ్గర ఉన్న యువకులను, వృత్తిలో ఉన్న వాళ్ళను నేర్పించి మీరు ఎంత తొందరగా దాన్ని నేర్చుకునగలిగితే వాళ్ళందరికీ మొత్తం మందికి 100% అందరికి కూడా సేఫ్టీ మోకిచ్చి భవిష్యత్తులో ఒక్క గీతా కార్మికుడు కూడా చెట్టు నుండి పడి చనిపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనే మాట మనం చెప్తాను. దాంతో పాటుగా గతంలో అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి మోపాయిళ్లను తప్పకుండా ఈ ఆర్థిక సంవత్సరం సాధ్యం కాదు. రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా శ్వేతపత్రం ఇచ్చినాక మీకు తెలిసింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటో. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నా సహచర, నా కుటుంబ సభ్యులైన వృత్తి చేసుకునే గీతా కార్మికులందరికీ కూడా మోపండి ఇచ్చే బాధ్యత మాది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తాం. ఏమైంది ఇప్పుడే కావాలంటే పైసలు లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి దాన్నే మొహమాటంలే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా మోపైడ్లు, సేఫ్టీ మోకులు, సర్వాయి పాపన విగ్రహము, బడుగు బలైనలకు ఉపయోగపడే కులగణన అన్ని కార్యక్రమాలను చేసే విధంగా చర్యలుంటే అందరూ కూడా సహకరించి ముందుకు పోదామనే మాట మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వాయి పాపన్న ఆలోచన జాజుల శ్రీనివాస్ గారు లేకపోతే మిగతా పెద్దలు అనేక కార్యక్రమాల్లో కూడా బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించో, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలను, బలహీన వర్గాలకు సంబంధించిన ఆలోచనతో వేదిక మీద ఉన్నోళ్ళు కావచ్చు, ముందున్న అందరికీ ఆకాంక్ష ఉంది. కార్యరూపం దాల్చాలంటే మనకున్నటువంటి ఇగోస్ అన్ని పక్కన పెట్టాలి. మనకున్నటువంటి ఆలోచన ఆనాడు సర్వాయి పాపన్న ఏ విధంగానైతే తను ఒక్కడినే జయించలేను, పక్కన అన్ని బలహీన వర్గాల కులాలు నాతో కలిసి రావాలని ఏ విధంగానైతే తీసుకుపోయిందో ఆ ఫార్ములా, ఆ ఫిలాసఫీ, ఆ విధానాన్ని మీరు మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో అవలంబించండి. అధికారం వాళ్ళదైనా మనదైనా అంతా మన వర్గానికి సంబంధించిన ఒక బడుగులకే అప్పుడే సర్వాయి పాపన్న ఆశయం నెరవేరినట్టు. అది కాక పొద్దున్న లేస్తే ఆ యొక్క బాయిల కప్పలేక ఒక్కొని కోడు కిందికి కొని ఉంటే ఏం గిక్కనే ఎక్కడ దక్కనే గొంగలేసినట్టే. అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాయి వేదిక ద్వారా, ఏ గోల్కొండ కోట జయించడానికి సర్వాయి పాపన్న అందరినీ సామాజికంగా కలుపుకొని ఒక ఐక్యంగా ముందుకెళ్ళిండో ఇవాళ కూడా అటువంటి స్ఫూర్తి తీసుకున్నాడు. తప్పకుండా
భవిష్యత్తులో మనకు సంబంధించిన అనేక మంది వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆ దిశలో పోవాలంటే సర్వాయి పాపన్న ఒక్కడే స్ఫూర్తిదాయకం. ఆయన చరిత్ర మనకు మార్గదర్శకత్వం. ఇంతకుముందు రమణ చెప్పినట్టుగా ఆయన మార్గదర్శకత్వం తీసుకొని పోరాటం చేయకపోతే ఏమీ జరిగేది లేదనే మాట మనం చూస్తున్నాం. మా మిత్రుడు సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ గారు ఒక కవిత చెప్తాడు, చాలా సార్లు ఒక కథ చెప్తాడు. వెనకటికి 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద మనం అప్పుడు ఎక్కువ అందుబాటులో లేదు. ట్రక్ వాళ్ళ బూర్తువాలంటాం. బూర్తువాల బయట దేశానికి పోతే ఎవడో కానుకిచ్చిండట బూర్తువాల ఇంటికి. ఆయన బూర్తువాల ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అవ్వకు చూపెడితే ఆయన బిడ్డ ఇది మనం వాడగలుగుతాం బిడ్డ, ఈ బూర్తువాల ఇవాళ పెద్ద ఆయన వచ్చినప్పుడు ఇద్దాం దాచిపెట్టాను అల్మార్లో పెట్టిండట. ఏడాది 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ ఎవరు పెద్దోడు రాలే, బూర్తువాల తీయలే. 5-6 ఏళ్ళు దాటిపోయింది, అల్మార్లకే తీయలే. తీసి చూసేవారికి ఏమైంది? ఏమైతుందే బూర్తువాల వాడకపోతే దాచిపెడుతుంది. చీకిపోయింది అని కూడా చెప్పే ధైర్యం లేకపోతే ఎట్లనే ఏం చేస్తామే మనం. అందరికీ తెలుసు చీకిపోతుంది అని, కానీ గుండెలకే బయటికి వస్తలేదు మాట. ఏమైంది ఇట్లా ఏమైంది ఇప్పుడు కూడా చెప్తలేరు ఇంత అన్నంగా కూడా. అన్ని పోయినా మళ్ళీ ఆడికి పోయినాం. పైసలు లేవని చెప్పినా కూడా మళ్ళీ మీ డిమాండ్ మనం ఏం రెడీ ఉంది? ఏం రెడీ ఉంది? 1,75,000 కోట్ల శాంక్షన్ ఇచ్చారన్నా, నీకేం చెప్పట్లేదు. డైవర్ట్ పర్లేదు, ఏం తప్పేం లేదు.